హాయ్ డార్లింగ్స్, యాక్చువల్గా నేను వీడియో 2-3 డేస్ తర్వాత అప్లోడ్ చేస్తున్నాను. సో యాక్చువల్గా మమ్మీ వాళ్ళ మ్యారేజ్ డే ఈరోజు March 20 వచ్చేసి. సో ఏదో చిన్న ప్లాన్ చేసుకున్నాం బయటికి వెళ్ళడానికి, లైక్ ట్రిప్ లెక్క మహారాష్ట్ర. అయ్యా నేను నార్మల్గా సినిమాటిక్గా కొన్ని రీల్స్ పెట్టుకుని నార్మల్గా చిన్న చిన్న క్లిప్స్ అన్ని యాడ్ చేసి ఒక వీడియో చేసినాను. డలింగ్స్ ఎప్పుడైతే చిత్రపతి పుట్టిన ప్లేస్కి అయితే వచ్చేసినాం. సో చిన్న మినీ బ్లాగ్లకి చేశాను. సో ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్లేస్ వచ్చేసి శ్రీ త్రయంబకేశ్వర టెంపుల్కి అయితే వచ్చేసినాం మనము. ఇక్కడైతే చాలా లైక్ పీస్ఫుల్ అనిపించింది. ఇంకా బేసికల్గా వినాయకుడు నాకు చాలా నచ్చింది. ఇక్కడ ఇట్లాంటి మహారాజ్ మనం పెట్టాలా, బాగుంది. అక్కడ ఐడియల్ చాలా నచ్చింది నాకు. అక్కడ లైక్ ఆర్కిటెక్చర్ అయినా, లైక్ అక్కడ ఆ అమ్మే వస్తువులు, అక్కడ చెక్కిన ఆ గుడి గోపురాలైనా నాకు చాలా బాగా నచ్చిండే. సో ఇక్కడైతే మనకి లింగం, లైక్ గుండమ్మ ఆపోజిట్లోనే లింగం ఉంటాడు, అక్కడ దర్శనం అవుతుంది. ఇంకోటి చెప్పాలంటే మనం ఇక్కడ నాకు ఇట్లా ఇష్టము బొట్టు పెట్టుకోవడం, మొత్తం ఇట్లా గంధం పెట్టుకొని బొట్టు పెట్టుకోవడం చాలా ఇష్టం నాకు. ఎవ్రీ ఇయర్ శివరాత్రి కూడా నేను మన చార్మినార్ కాడికి వెళ్తూ ఉంటుండే. అక్కడ కూడా లైక్ శివరాత్రి రోజు అక్కడ ఇట్లా పెద్ద గంధం పెట్టి పెడుతుండే. సో ఇదైతే వచ్చేసి టెంపుల్. లోపలికి వెళ్ళడానికి మనం ఇదైతే చాలా పెద్ద లైన్ ఉండే. మొత్తం 6 రూమ్స్ ఉన్నాయి. ఆ 6 రూమ్స్లో ఒక్క రూమ్ దాటనికి 1/2 hour to 45 minutes పట్టింది. సో ఇదైతే మనమైతే గర్భగుడి లైక్ గుడి లోపలికి అయితే వచ్చేసినాం. మూర్తి గణపతి స్టార్టింగ్లోనే దర్శనం ఇస్తుండు. లోపల వ్యూ అయితే ఇట్లంతా నాకు చాలా నచ్చింది. ఆర్కిటెక్చర్ చాలా నచ్చింది నాకు. మనం లైక్ అంటే మనం లైన్లో ఉన్నప్పుడే లైక్ టీవీ టెలికాస్ట్ చేస్తున్నారు లైవ్లో. అంటే లింగంకి అభిషేకం చేయడం, అది ఇది లైవ్ పెట్టడం. ఓవరాల్ గుడి బయట ఉన్న వ్యూ ఇది నాకు చాలా నచ్చింది. ఆ క్లైమేట్కి, ఆ టెంపుల్కి చాలా బాగుండే నాకు. లైక్ ఇవన్నీ దీపాలు వెలిగిస్తారు ఇక్కడ. మన గోపురం పైన చాంద్ కరెక్ట్గా అనిపించింది, చందమామ. నాకు చాలా నచ్చింది. సో ఇది మన ఆ టెంపుల్ అయితే వ్యూ. నార్మల్ రీల్స్ కూడా పెట్టినాను. రీల్స్ దాంతోపాటే మనం యూట్యూబ్లో కూడా బ్లాగ్ కూడా పెడదామని పెట్టిండే. ఇక్కడ గోమాత కూడా ఉన్నారు. శని సింగపూర్ టెంపుల్కి వచ్చినాం. ఇక్కడ శివాజీ బొమ్మ కనిపించింది. స్టార్టింగే శివాజీ కనిపించి దర్శనం అయింది. దాని తర్వాత శనిదేవుని దగ్గరికి వెళ్ళినాం. ఇక్కడ పైకి వెళ్ళి అభిషేకం చేయించడానికి 500 అంట టికెట్ వచ్చేసి. స్టార్టింగ్ కదా మనకు అంత ఐడియా లేకుండే. సో కిందికేంచే లైక్ చేయించినాం. ఇక్కడ హనుమంతుడు, ఇక్కడ వీళ్ళందరూ ఇట్లా దర్శనం అవుతున్నారు. ఇక్కడ ఇట్లా విగ్రహంకి కూడా అభిషేకం చేపిస్తున్నారు ఫ్యామిలీస్ వచ్చి సపరేట్గా. ఇది యాక్చువల్గా ఇది హుండీ అంట, వాహనం అంటారు చాలామంది శనిదేవునికి. ఇదైతే చాలా బాగుండే. ఇక్కడ వ్యూ మొత్తం మస్తు అనిపించింది. శని సింగపూర్ మొత్తంలో ఓవరాల్గా వ్యూస్ చాలా మంచిగా ఉన్నాయి. క్లిప్స్ అన్ని క్యాప్చర్ చేసినాను. సన్ లైక్ ఇవన్నీ యాక్చువల్గా ఇవి 9 ఉంటాయి. నవగ్రహాలు కదా, 9 ఉంటాయి అవి. సో ఓవరాల్గా 9 ఉండి మధ్యలో గోపురం ఉంటుంది. ఇదొకటి లోపట, అదొక ఆర్ట్ ఉంది. ఇగో ఇవే 9 ఉన్నాయి. ఇక్కడ అయితే మనకి 5 కనిపిస్తున్నాయి. అటు సైడ్ నుంచి బ్యాక్లో 4 ఉన్నాయి. లైక్ ఇదొకటి. ఇప్పుడు వచ్చేసి మనం షిరిడి వచ్చేసినాం. యాక్చువల్గా మేము ఫస్ట్ అటు వెళ్ళి దాని తర్వాత శని సింగపూర్ వెళ్ళి దాని తర్వాత లాస్ట్కి షిరిడికి వచ్చినాం. షిరిడిలో మీకు తెలుసు లైక్ ఫోన్స్ అలో ఉండవు లోపలికి అని చెప్పి బయటికి నుంచి క్లిప్స్ తీసుకోవడం ట్రై చేసినాను. కొన్ని తీసుకున్నాను. ఇది ఈ వ్యూ పాయింట్ కూడా బాగుండే సాయిబాబాది. ఇంకోటి అన్నదానం కూడా చాలా మంచిగా ఉండే ఇక్కడ. లైక్ టోకెన్ సిస్టమ్ ఉండే అన్నదానం వచ్చేసి. ఇంకా చెప్పాలంటే లైక్ భజన చేస్తున్నారు. మనం టెంపుల్కి వెళ్ళినప్పుడు మేము నైట్ 12 తర్వాత స్నానం చేసుకొని, లైక్ ఎర్లీ మార్నింగ్ ఇంకా అది 12 తర్వాత స్నానం చేసుకొని లైన్లో కూర్చొని మార్నింగ్ 5:30 to 5 లోపు దర్శనం స్టార్ట్. లైక్ అంటే క్యూ స్టార్ట్ అయిపోయింది టెంపుల్ దర్శనం కానీ. ఫస్ట్ హారతికి అక్కడికి వెళ్ళిపోయి లోపల ఉన్నాం. సో అక్కడ ఫోన్స్ అలౌ కాదు కాబట్టి ఇంకా నేను క్లిప్స్ ఏం తీయలేదు. సో కొత్త వ్లాగ్తో మళ్ళీ కలుస్తా. అది మళ్ళా ఉంటా. బాయ్.